హాయ్ అండి. బీడీహెచ్ఎస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనము కూల్గా ఉండే ఒక సమ్మర్ రెసిపీ తయారు చేయబోతున్నామండి. వేసవి కాలంలో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా చిన్న చిన్న శుభకార్యాలకి ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుందామండి. దీన్ని తయారు చేయడానికి బనానాస్, 2 యాపిల్స్, ఒక దానిమ్మ, ఒక పావు కేజీ గ్రేప్స్ తీసుకున్నామండి. నేను దీన్ని తయారు చేయడానికి 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. వీటిని మనము ఫస్ట్ ఒక బౌల్లో పోసుకుందామండి. ఇప్పుడు ఈ పాలను మనము స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగిద్దామండి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగిద్దాము. ఇంతలో మనం ఒక బౌల్లోకి ఒక 4 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి నేను. దీంట్లో చల్లని మిల్క్ వేసి కలుపుదామండి. పాలు పొంగాయండి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ అందులో కలుపుతున్నాను. ఒక 5 to 10 మినిట్స్ దీన్ని మరిగిద్దామండి. మరీ అంతకంటే ఎక్కువ మరిగించినా కూడా అది మరీ చిక్కబడిపోతుందండి. ఇప్పుడు మనం అందులో కొంచెం షుగర్ వేసుకుందామండి. ఒక 2 కప్పుల షుగర్ వేసుకున్నాను నేను ఇందులో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనం మరిగిద్దామండి. చూడండి, ఇప్పుడు కొంచెం చిక్కబడుతుంది. కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది, గడ్డలు కడుతుంది. మొత్తం టోటల్గా ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి ఇది అవ్వటానికి. అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనము మిగతా పండ్లని అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత పండ్ల ముక్కల్ని మనము అందులో కలుపుకుంటే చూడండి ఇప్పుడు ఇలా అయింది కస్టర్డ్. ఇప్పుడు దీన్ని మనము కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినబోయే ముందు వాటిని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. అంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ధన్యవాదాలు.